హలో డియర్ స్టూడెంట్స్, మన దట్స్ ఇట్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నేను మీ కాసు సార్. టీఎస్ అండ్ ఏపీ ఎంసెట్ దగ్గరలోనే ఉంది. అది ఇంజనీరింగ్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, క్వశ్చన్స్ అనేవి దాదాపు సరి సమానంగానే ఉంటున్నాయి. అంత ఈజీగా లేవు, అట్ ద సేమ్ టైం కష్టంగా లేవు. అయితే మనకు 160 క్వశ్చన్స్ అనేవి 180 మినిట్స్లో చేయాలి అంటే దగ్గర దగ్గర నిమిషానికి ఒక క్వశ్చన్ చేయాల్సి వచ్చినప్పుడు ఐడియా అనేది మనకు తట్టాలి. ఒక క్వశ్చన్ చూడగానే సార్ ఇది ఎట్లా చేయాలి అని. అట్ ద సేమ్ టైం వెయిటేజ్ ఉన్న టాపిక్స్ లేదా చాప్టర్స్ మీదనే ఫోకస్ పెట్టాలి. సో అందుకే ఈ సెషన్ తీసుకురావడానికి 4 రోజుల్లో 40 మార్కులు అనేది మ్యాజిక్ కాదు. నేను చెప్పే కాన్సెప్ట్స్, నేను ఇచ్చే టిప్స్ ఫాలో అవ్వండి. డెఫినెట్లీ ఇట్ విల్ బి ఏ మిరాకిల్ అనే ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళు స్కోర్ చేసే అవకాశం ఉంటాయి. కనీసంగా 100 మార్కులు తెచ్చుకుంటే కానీ మనం మంచి కాలేజ్లో సీట్ రాదు. సో ట్రై చేద్దాం, అవునా. ముందు వెయిటేజ్ పరంగా చూసుకుందాం ఏ టాపిక్కి. అంటే ప్రతి సెషన్లో, లాస్ట్ సెషన్లో నేను మీకు ఇచ్చాను సెషన్ 1లో ఇంపార్టెన్స్ ఆఫ్ ది టాపిక్స్, ఇక్కడ కూడా ఇస్తున్నాను చూడండి. ఇక్కడ అన్ని టాపిక్స్కి వెయిటేజ్ ఉంది. థర్మోడైనమిక్స్ నుంచి కూడా క్వశ్చన్ వస్తున్నాయి. దానికంటే రెండింతలు ఈక్విలిబ్రియం నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయని దీని అర్థం. పీ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి, ఎందుకంటే పీ బ్లాక్ ఎలిమెంట్ అంటే 13 నుంచి 0 గ్రూప్ వరకు, అంటే ఎయిత్ గ్రూప్ వరకు అన్నీ పీ బ్లాక్ ఎలిమెంట్సే కనుక కొంత వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది న్యాచురల్లీ. అది ఎస్ బ్లాక్ కూడా ఎక్కువ అనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ ఇండివిజువల్గా ఎక్కడి నుంచి వస్తుంది అనేది మాత్రం మనం ఖచ్చితంగా ప్రిడిక్ట్ చేయడం ఇక్కడ తప్పు కదా. సో చాప్టర్ వైజ్ వెయిటేజ్ పరంగా మీకు ఎక్కడైతే గ్రిప్ ఉందో ఆ కాన్సెప్ట్స్ని మరొకసారి బ్రషప్ చేయండి. ఓకే. సో ఈ టాపిక్స్ మీద ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో వాటిని మనం ఇప్పుడు క్విక్గా రివైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, షెల్ వి మూవ్ ఆన్. ఇవి మీకు స్క్రీన్ షాట్స్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి థర్మోకెమిస్ట్రీ నుంచి వచ్చింది. అండ్ మనకు తెలిసిందేరా, థర్మోకెమిస్ట్రీ నుంచి ఏమన్నా క్వశ్చన్ వస్తే యూజువల్గా అది హెస్లా నుంచి వస్తుంది. మనకు చాలా మట్టుకి అది జేఈ కావచ్చు, నీట్ కావచ్చు, మన పాత సెషన్స్లో చూసాం మనం. కాకపోతే ఇక్కడ ఇది నీ సింపుల్గా ఎట్లా చేయాలి సార్ అన్నప్పుడు ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఎప్పుడు కానీ నట్షెల్లో మనల్ని ఏ రియాక్షన్ అయితే అడిగారో అది చూసుకోవాలి. అక్కడ ఏవేవి ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకోండి. అంటే N2 ఉంది, కాకపోతే 2 నైట్రోజన్స్ ఉన్నాయి, నేను దీన్ని 2తో మల్టిప్లై చేస్తాను. ఇది 6 అవుతుంది, ఇది 2 అవుతుంది, ఇది 4 అవుతుంది, హీట్ రెండింతలు అవుతుంది. ఆ తర్వాత ఇది మనకు యువతల వైపు ఉంది, ఇక్కడ ఇచ్చిన దానిలోనేమో అవతల వైపు ఉంది. ఇక్కడ రియాక్టెంట్ అయితే ఇక్కడ ప్రోడక్ట్ ఉంది. సో ముందైతే దీని సంగతి చూద్దాం. 2 అట, దీన్ని కూడా 2తో మల్టిప్లై చేద్దాం కదా. ఆ తర్వాత ఏమొచ్చిందో చూసుకుందామా. ఇక్కడ హైడ్రోజన్ ఆక్సైడ్. ముందు ఈ ఈక్వేషన్ గురించి మనకు గ్రిప్ వచ్చింది కనుక దీనిలోంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేద్దాం, అవునా. నేనేమంటానంటే దీన్ని ఈక్వేషన్ 1 2 3 అంట మల్టిప్లై చేసిన తర్వాత, సో నేనేం చేస్తాను, ఫస్ట్ 3 - 2 చేస్తా. ఏమొస్తుందో రాసుకుంటారా బేట. ఏమొచ్చింది, 2n2, అవునా. 2n2 కదా బేట, ప్లస్ 6O2. ఏమైనా క్యాన్సిల్ ఉంటే తీసేద్దాం, కానీ ఏం క్యాన్సిల్ అయ్యేటట్లేవు. గివింగ్ రైస్ టు ఇక్కడ HNO3 చూడండి, సబ్ట్రాక్ట్ చేసేస్తే HNO3 క్యాన్సిల్ అయిపోయింది. సబ్ట్రాక్ట్ చేసినాం కదా, ఇక్కడ రియాక్టెంట్స్ కాస్తే ఇటు ప్రొడక్ట్స్ అయితే ఏమొస్తాయి, 2N2O5 ప్లస్ 2H2O అయిపోయినాయి. HNO3 ఎగిరిపోయింది కదా, ఓ పని అయిపోయింది, అమ్మాయ. తర్వాత ఏం లేపేద్దాం, ఇక్కడ H2Oని లేపేయాలి. నేను ఈక్వేషన్లో లేదు, నెట్ ఈక్వేషన్లో మనకి ఇందులో H2O లేదు. లేపాలి అంటే మళ్ళీ సబ్ట్రాక్ట్ అడిషన్ ఏదో చేయాల్సిందే. సో ఇప్పుడు ఈక్వేషన్ 3లోంచి 2 పోతే ఇది వచ్చింది మనకి, ఇది 4 అందాం. ఈ 4లోంచి దీన్ని ముందు 2తో మల్టిప్లై చేద్దాం. 2 వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 1 ఉంది, ముందు దీన్ని 2తో మల్టిప్లై చేసుకుందాం బెట. 2/2 అవుతుంది, ఇది కూడా 2 అవుతుంది. చేసి 4లోంచి మనకి ఇచ్చిన 1ని సబ్ట్రాక్ట్ చేద్దాం, ఓకేనా. 1ని సబ్ట్రాక్ట్ చేసేద్దాం. సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుందో చూద్దాం, ఒకసారి రాద్దామా. ముందు ఏమొచ్చింది అక్కడ, 2H2O కదా. సబ్ట్రాక్ట్ చేస్తున్నాం, అది ఇటు అవుతుంది, ఇది అటు అవుతుంది. గీస్ రైస్ టు 2H2 ప్లస్ 1O2. ఇప్పుడు మనం నెట్ ఈక్వేషన్ ఏమొస్తుందో చూద్దాం. 2H2O పోయింది, ఆ తర్వాత 2H2 పోయింది, ఆర్లోంచి ఒక ఆక్సిజన్ పోయింది. అప్పుడు ఏమొస్తుంది, మనకు కావాల్సింది వస్తుందా లేదా, ప్లస్ 6లోంచి ఒకటి పోయింది కనుక 5 ఆక్సిజన్ గివింగ్ రైస్ టు 2N2O5. కరెక్ట్, మనం అడిగింది కూడా ఇదే ఈక్వేషన్. అంటే మనం ఓవరాల్గా చేసింది ఏంటి, 3 - 2 చేస్తే మనకు వచ్చిన ఈక్వేషన్ ఏదైతే ఉందో దానిలోంచి 1ని తీసేస్తున్నాం. ఇదే కదా మనం చేసి, అయితే మొత్తం అన్నిటినీ 2తో మల్టిప్లై చేసేసినాం. అంటే హీట్ కూడా అట్లే అయిపోతుంది కాబట్టి, అంటే ఆన్సర్ ఏమైపోతుంది మనకి, అవునా, -348.2 × 2 మైనస్ ఆఫ్ మైనస్, ఇది ప్లస్ 76.6
ఇంటూ 2, అవునా? దీనిలోంచి సబ్ట్రాక్ట్ చేసి వచ్చిన దానిలోంచి అది తీసేసారు మీరు. మైనస్ ఆఫ్ మళ్ళీ ఇది మైనస్, ఇది ప్లస్ అవుతుంది. 285 ఇంటూ 2, దట్స్ ఇట్. ఇంతే. ఈ టెక్నిక్ తెలిసినోడికి ఆన్సర్ వస్తుంది. ఇవే అర్థమెటిక్ క్వశ్చన్స్, ఇవి. కెమిస్ట్రీ ఏముంది ఇందులో? ఇక్కడ ఒక టెక్నిక్ చెప్తాను నేను. ఏ నుంచి వచ్చింది? ఈక్విలిబ్రియం నుంచి వచ్చింది. ఎఫెక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆన్ ది ఈక్విలిబ్రియం ఈజ్ కాల్డ్ లీ షాట్లియే ప్రిన్సిపల్. నేను ఇక్కడ ఒక షార్ట్ కట్ చెప్తా బేటా, ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకుంటారా. ఇక్కడ ఏమి ఇచ్చిందో చూడండి, టోటల్ ప్రెషర్ ఇంక్రీజ్. ప్రెషర్ ఇంక్రీజ్ అయితే వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది, నెంబర్ ఆఫ్ మోల్స్ కూడా డిక్రీజ్ అవుతాయి, అంతే. అంటే ప్రెషర్ ఇంక్రీజ్ అయితే ఈక్విలిబ్రియం షిఫ్ట్స్ టు ద సైడ్ వేర్ ది మోల్స్ ఆర్ లెస్. గుర్తుపెట్టుకుంటారు బేటా, వేర్ ది మోల్స్ ఆర్ లెస్. అంటే ఇక్కడ సార్ ఎన్ని ఉన్నాయి చూసుకుంటారా. మోల్స్ ఆర్ లెస్, ప్రెషర్ ఇంక్రీజ్, ద టోటల్ ప్రెషర్ ఈజ్ ఇంక్రీజ్, షిఫ్ట్ టువర్డ్స్ ది ప్రొడక్ట్ ఇఫ్ in which of the following reaction at equilibrium the position of the equilibrium shift toward the product if the total pressure is increased. Pressure increased, volume decreased, so నెంబర్ ఆఫ్ మోల్స్ డిక్రీజ్. అంటే తక్కువ మోల్స్ ఎటైతే ప్రోడక్ట్లో ఉన్నాయో. ఇక్కడ చూడండి, ఇక్కడ రియాక్టెంట్లో ఎన్ని ఉన్నాయి బేటా? 4 ఉన్నాయి. ఇక్కడ 2 ఉన్నాయి. ఇక్కడ 2 ఉన్నాయి. ఇక్కడ 2 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి బేటా? 2, 1 + 1 కదా, ఇది కూడా 2 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? అన్నిట్లో గ్యాసే ఉందిగా. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 + 1 కదరా నాన్న. ఇక్కడ కూడా 2 ఉన్నాయి, 2 ఉన్నాయి. అంటే ఇక్కడ సమానంగా ఉన్నాయి, కానీ ఇక్కడ మాత్రం ప్రోడక్ట్ మోల్స్ తక్కువ ఉన్నాయి. మోల్స్ తక్కువ ఉన్న వైపు అంటే ఫార్వర్డ్కి ఈ ఆప్షన్ 1లో ఈక్విలిబ్రియం అనేది ముందుకు పోతుంది అని దాని అర్థం. తక్కువ మోల్స్ ఉన్న వైపు పోతుంది. ఎందుకు? వాల్యూమ్ తగ్గింది, ప్రెషర్ పెరిగింది. ఇదే లీ షాట్లీ ప్రిన్సిపల్ అంటే, ఇదే దాని టెక్నిక్. ఓకే, ప్రెషర్ డిక్రీజ్, వాల్యూమ్ ఇంక్రీజ్, మోర్ మోల్స్. ప్రెషర్ ఇంక్రీజ్, వాల్యూమ్ డిక్రీజ్, లెస్ మోల్స్. ఇది గుర్తుపెట్టుకోండి టెక్నిక్. దాని మీద క్వశ్చన్ వస్తే సింపుల్గా చేసేయండి. ఫాస్ఫరస్ మీకు తెలిసిందే కదరా, ఆర్థో ఫాస్ఫరస్ అండ్ ఫాస్ఫరిక్ యాసిడ్ ఫార్ములాస్ అన్నీ తెలిసిందే మీకు. ఫాస్ఫరిక్ యాసిడ్ ఈజ్ అబ్సల్యూట్ బేసిక్స్. ఓ ఎన్ని హైడ్రోజన్స్ అనేవి ఆక్సిజన్తో కనెక్ట్ అయినవి చూస్తే అదే దాని ఎసిడిటీ అంటాం. ఇక్కడ ఇది కాదు, ఎందుకంటే ఇది ఫాస్ఫరస్తో ఉంది. ఇక్కడ 2 హైడ్రోజన్స్ బయటకు వస్తున్నాయి, ఇక్కడ 3 హైడ్రోజన్ బయట. సో ఫాస్ఫరస్ ఇది, ఫాస్ఫరిక్ ఇది. సో ఫాస్ఫరస్ ఈజ్ డై బేసిక్ అండ్ ఫాస్ఫరిక్ ఈజ్ ట్రై బేసిక్, రైట్? స్ట్రక్చర్స్ మీద ఫోకస్ పెట్టండి. ఫాలో అవుతున్నారు కదా. ఇదైతే థియరిటికల్ క్వశ్చన్ రా బేటా. B2O హైడ్రోజన్ కాంపౌండ్స్ నుంచి వచ్చింది, హైడ్రోజన్ కాంపౌండ్స్ నుంచి వచ్చిందిరా. అండ్ యూ నో దట్ బాయిలింగ్ పాయింట్ కానీ ఫ్రీజింగ్ పాయింట్ కానీ ఇవన్నీ మనకు ఖచ్చితంగా చెప్పడానికి ఉండదు కదా. కాకపోతే ఇవి పెరుగుతాయి. ఎప్పుడైతే మాలిక్యులర్ వెయిట్ పెరుగుతుందో ఈ బాయిలింగ్ పాయింట్ కానీ ఫ్రీజింగ్ పాయింట్ కానీ ఏమవుతుంది, ఇది ఇంక్రీజ్ అవుతుంది. సో 0 ఉండాల్సింది. ఇది ఎట్లా సార్ గుర్తుపెట్టుకోవడం అంటే, నాన్న గుర్తుపెట్టుకోండి, 0, 3.8 అండ్ 4.8 or near to 5 is for T2O. ఇది గుర్తుపెట్టుకోవాలి కదా, దానికి నేనేం చేయలేను, నాకు లాజిక్ ఏం లేదు, అవునా? సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ మోర్ నెంబర్ ఆఫ్ H2O molecule per molecule in the halides of hydrates, right? You know, అన్ని 2A గ్రూప్ ఎలిమెంట్స్ ఇచ్చారు. Mg+2, Ca+2. ఏం రాస్తున్నాయి ఇక్కడ? సైజ్ రాస్తున్నాయి కదా బేటా. ఏం రాస్తున్నది? సైజ్ ఇది. సో గుర్తుపెట్టుకుంటారా, లెస్సర్ సైజ్, మోర్ H2O మాలిక్యూల్స్. తక్కువ దానికి సుట్టు ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే తక్కువ సైజు ఉన్న క్యాటయానికి ఆక్సిజన్ అంటే ఇష్టం. ఇక్కడ Mgcl2.6H2O ఈజ్ కాల్డ్ బిస్చోఫైట్. సో ఇది రైట్ ఆన్సర్. మిగతా ఎక్కువ శాతం 2H2O ఫామ్ చేస్తాయి. ఇదైతే అన్స్టేబుల్, ప్రిటీ అన్స్టేబుల్. ఇది తొందరగా వాటర్ని లూజ్ చేస్తుంది. సో ఎక్కువ వచ్చింది ఏది మనకి? Mgcl. ఎందుకు అంటే మళ్ళీ ఐడియా చెప్పలేదేం సార్, సైజ్ తక్కువ ఉంటే మోర్ వాటర్ మాలిక్యూల్స్ అకామిడేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా? మళ్ళీ ఈ క్వశ్చన్ కూడా ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ 3rd గ్రూప్ ఎలిమెంట్ నుంచి వచ్చింది. మనం ఏమనుకుంటాం మామూలుగా, బోరాన్ ట్రైఫ్లోరైడ్ని తీసుకొని దాన్ని ఎప్పుడైతే Bi3తో కంపేర్ చేస్తామో
అక్కడ ఏం చెప్తాం రా నాన్న మనం? సార్ ఇక్కడ ఫ్లోరిన్కి ఆకలి ఎక్కువ, బోరాన్ నుంచి ఎలక్ట్రాన్ లాగేసుకుంది కనుక దీనికి ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ ఎక్కువ అని చెప్తాం. కానీ కాదు, నువ్వు అనుకునేంత దుర్మార్గుడు కాదు ఈ ఫ్లోరిన్. పాపం దాని దగ్గర ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉన్నాయరా, సైజ్ తక్కువ, ఎలక్ట్రాన్స్ ఎక్కువ. అవునా? ఆకలి ఎక్కువ, అరుగుదల తక్కువ ఎదవకి, ఎలక్ట్రాన్స్ వాపస్ ఇచ్చేస్తా అంటే అవి దీన్ని ఏమని పిలుస్తాం బేటా? బ్యాక్ బాండింగ్ అంటారా. సో ఇచ్చి బోరాన్ ఆకలిని తీరుస్తున్నాయి అవి. సో నువ్వు అనుకున్నట్టు ఫ్లోరిన్ ఇక్కడ రాక్షసుడు కాదు, దీని పాలిట దేవుడు. ఎందుకంటే ఎలక్ట్రాన్స్ వెనక్కి ఇచ్చేస్తున్నాయి, దీన్ని బ్యాక్ బాండింగ్ అంటారు. ఎందుకు? సైజ్ తక్కువ కనుక. ఈ బ్యాక్ బాండింగ్ అనేది ఫ్లోరిన్, ఆక్సిజన్, నైట్రోజన్లో సైజ్ తక్కువ ఉన్న వాటిలో జరుగుతుంది. ఈడు మోయగలుగుతాడు, సైజ్ ఎక్కువ కదా. సో ఇక్కడ బ్యాక్ బాండింగ్ ఉంటుందా? ఉండదు. అంటే ఎవరి ఆకలి తీరింది? బోరాన్ది. దీని ఆకలి తీరిపోయిందిగా, ఫ్లోరిన్ తీర్చేసిందిగా. మరి బయట నుంచి ఎవడన్నా లోన్ పేరు తీసుకొని అమ్మోనియా వస్తే ఏడికి పోవాలి? ఈడికి పోవాలి. అంటే ఏది ఎక్కువ ఎసిడిక్ అన్నట్టు? BI3 ఎక్కువ ఎసిడిక్ అన్నట్టు. BI3, BBr3, BCl3 అండ్ BF3. ఇది రైట్ ఆన్సర్. బాగా సార్లు అడుగుతున్నారు ఇది బేట, ఎక్కువ సార్లు వచ్చింది, ఎక్కువ సార్లు అడిగింది చూడాలి. ఇక్కడ మామూలుగా అయితే యాసిడిక్, బేసిక్, యాంఫోటరిక్ 3 ఉంటాయి కదరా. ఎసిడిక్ అంటే నాన్ మెటల్ ఆక్సైడ్స్, మెటల్ ఆక్సైడ్స్. ఇది సెమీ మెటల్ ఆక్సైడ్స్. అట్లానే అన్నీ కావు. నేను ఇదేదో ఐడియా చెప్తున్నా అని చెప్పి అన్నిటికీ వర్తింపజేయకండి. మ్యాక్సిమం వాటికి వర్తిస్తుంది తప్ప అన్నిటికీ అవుతుందా సార్ అంటే నేనేమి ఇక్కడ తాయెత్తు కట్టట్లేదు, మంత్రం చెప్పట్లేదు మీకు మార్కులు రావడానికి. కాన్సెప్ట్ చెప్తున్నా, దాంతోపాటు కొన్ని టిప్స్ చెప్తున్నా. అన్ని చోట్ల పనిచేస్తాయా? చెప్పలేం. సో ఇక్కడ నాన్ మెటల్ ఆక్సైడ్ అంటే ఏంటి? కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, N2O5 ఇట్లాంటి ఎసిడిక్ అవ్వచ్చు. మెటల్ ఆక్సైడ్స్ అంటే ఏంటి? CaO, MgO, అవునా కదా, పొటాషియం ఆక్సైడ్, ఇవన్నీ కూడా బేసిక్గా అవ్వచ్చు. కానీ యాంఫోటెరిక్ ఉంటాయి కదరా బట్ BeO, Al2O3, SNO, SNO2, ఇంకేమున్నాయరా? PbO, PbO2, ఇవన్నీ కూడా ఏమవుతారా? యాంఫోటెరిక్ అవుతాయి. ఇగో ఇది యాంఫోటెరిక్, ఇది యాంఫోటెరిక్, ఇది యాంఫోటెరిక్. వెరాస్ నాన్ మెటల్ ఆక్సైడ్ కదా. అవునా? సిలిసిక్ యాసిడ్ వస్తుంది, దీనికి నీళ్ళు కలుపు ఏమొస్తుంది? H2SiO3 వస్తుంది, ఆర్తో సిలిసిక్ యాసిడ్. అవునా కదా. ఇదేంది? ఇది యాసిడిక్. సో ఇట్లా గుర్తుపెట్టుకో, ఇది గుర్తుపెట్టుకో, ఇది బేసిస్ దీనికి. ఓకేనా? రైట్, హోప్ యూ ఫాలోయింగ్. తర్వాత ప్రశ్నకి వెళ్ళిపోదామా? ది కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ రేట్ ఆఫ్ యాసిడ్గా మీడియేటెడ్ డీహైడ్రేషన్. అవునా? డీహైడ్రేషన్ అంటే ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి వాటర్ తీసేస్తే మనకి ఏ కార్బోకేటైన్ వచ్చిందిరా? 3 డిగ్రీ. ఇది కూడా వీక్తే ఏమొచ్చింది? 2 డిగ్రీ. ఇది కూడా వీక్తే 1 డిగ్రీ. ఇది పీకేస్తే 1 డిగ్రీ. స్టెబిలిటీ ఆఫ్ కార్బోకేటైన్ చూసుకోవాలి. డీహైడ్రేషన్ సంబంధించిన ఏ క్వశ్చన్ వచ్చినా సార్ ఆల్కహాల్ నుంచి వచ్చింది, ఇంపార్టెంట్ చాప్టర్, చాలా ఇంపార్టెంట్ చాప్టర్. అండ్ ఆల్కిన్తో లింక్ ఉంది, ఇంకా ఇంపార్టెంట్ చాప్టర్. డీహైడ్రేషన్ విషయానికి వస్తే స్టెబిలిటీ ఆఫ్ కార్బోకేటైన్ చూసుకోవాలరా బేట. 3 డిగ్రీ, 2 డిగ్రీ అండ్ 1 డిగ్రీ అనేది దాని కరెక్ట్ ఆర్డర్ అవుతుంది. 3 డిగ్రీ ఏడున్నది, 2 డిగ్రీ ఏడుంది సార్? మరి ఎవరైనా 1 డిగ్రీ కదా, 20 కదా అంటే కాదురా నాయన, మళ్ళీ ఇక్కడ దాని పక్కన 2 డిగ్రీ ఉంది కదరా. అంతే. ఎంత బ్రాంచింగ్ ఉంటే అంత ఈజీగా డీహైడ్రేషన్ అవుతుంది. ఇదే దానికి టెక్నిక్ చెప్తున్నా నీకు, ఐడియా చెప్తాను, ఎక్కువ కథ లేదు ఇక్కడ. ఓకేనా? తర్వాత మన ఫేమస్ రియాక్షన్, అవునా, లిండ్లర్ క్యాటలిస్ట్ వేస్తే 2 హైడ్రోజన్స్ సిస్ ఫామ్ చేస్తాయి. సో P అనేది సిస్, ఇది వేస్తే ట్రాన్స్ఫార్మ్ చేస్తాయి. సో Q అనేది ట్రాన్సిట్. డైరెక్ట్ క్వశ్చన్ IP టెక్స్ట్ బుక్లో ఉంది, చూసుకుంటారు బేట. ఆల్కిన్స్, హైడ్రోకార్బన్స్ నుంచి ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి క్వశ్చన్స్. ఆర్గానిక్లో కూడా లెంతీ క్వశ్చన్లు అడిగింది. ఇదైతే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదురా, ఇదైతే నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఇక్కడ డీహైడ్రోహాలోజినేషన్ చేసి పాలిమరైజేషన్ చేసిన అసలు అద్భుతమైన ప్రశ్న ఇది. అసలు ఎంసెట్లోనా ఇట్లాంటి ప్రశ్నల అన్నోళ్ళందరికీ చెంపపెట్టు. ఎంసెట్ ఈజీ అనుకున్న వాళ్ళకి కూడా ఇది కొంత చూడండి ఎట్లాంటి క్వశ్చన్స్ వచ్చినాయి ఎంసెట్లో చూడండి. నా ఉద్దేశం ఏదో సింపుల్ క్వశ్చన్ తీసుకొని గింతే అని చెప్పడం కాదు. రేపు పేపరు
మనం కొంత ట్రికీగా వచ్చినా కూడా మనం వాడు ఎక్స్క్యూజ్ చెప్పడానికి ఉండదు. ఏదో కొన్ని వీడియోస్లో వస్తున్నాయి, ఏది చీట్ కోడ్స్ అని అవన్నీ ఉండవు. సక్సెస్కి ఎక్కడ షార్ట్ కట్ ఉంటుంది చెప్పండి. ముందు నేను పోతా, హార్డ్ వర్క్ తప్ప వేరే మార్గం అయితే నాకేం కనవాలి. అయితే హార్డ్ వర్క్లో స్మార్ట్నెస్, అవునా, స్మార్ట్నెస్తో మిళితమైన హార్డ్ వర్క్ చేసిన వాళ్ళందరికీ వస్తుందిరా నాన్న ర్యాంక్. వస్తుందేమో నీకు ఎంసెట్లో ఏదో ఇంకి పింకి పాంకి కొడతామేమో వెంకీ సినిమాలో రవితేజలాగా, కానీ ఆ సినిమా అన్ని చోట్ల ఆడదు, దెబ్బ పడవచ్చు. రేపు పొద్దున ఇంకా ఫ్యూచర్ చాలా ఉంది. అన్ని ఎగ్జామ్లలో ఇంకి పింకి పాంకి చేస్తా అంటే కుదరదు. సో కొంత టెక్నికల్గా, లాజికల్గా, కాన్సెప్చువల్గా స్ట్రాంగ్ ఉంటే ఇంజనీరింగ్ అవ్వబోతున్నావు, మెడికల్ డాక్టర్ అవ్వబోతున్నావు. ఆషామాషి వ్యవహారమా? ఆడగుంటే రేపు పొద్దుగాల సర్జరీ చేసేటప్పుడు ఇంకి పింకి పాంకి అని చూసుకుంటూ చీరం కదా. బ్రిడ్జ్ కట్టాలి, ఇంకి పింకి పాంకి అనుకుంటా నువ్వు బ్రిడ్జ్ కట్టవు కదా. చూడాలి అక్కడ సాయిల్ స్ట్రెంత్ ఎట్లుంది, క్లైమేటిక్ కండిషన్స్ ఎట్లున్నాయి, నువ్వు వాడే ఐరన్ ఏంటి, తుప్పు పడుతుందా పట్టదా, డ్రై ఐరనా ఏమన్నా కదా, ఏది వాడుతావు అని తెలియాలిగా. పోతాం మనం ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్, ఆడ సస్టైన్ అవ్వాలా, సర్వే అవ్వాలా, మన అంత ఈజీ కాదు. సో కొంత టఫ్ దానికి ప్రిపేర్ అయ్యి ఉండండి. 1-2 క్వశ్చన్లు ఇట్లా వస్తే ప్రాబ్లం ఏముంది. 40కి 40 ఈజీ ఉండవు, అట్ ద సేమ్ టైం 40కి 40 కష్టం ఉండవు. జాగ్రత్త. ఆల్కహాలిక్ కేఓఏ చేస్తే హెచ్బిఆర్ పోతుంది అంటే నాకేమొస్తుంది రానన్న, ఇది వస్తుంది. ఆ తర్వాత NaNH2 వేస్తే ఇంకొక హెచ్బిఆర్ పోతుంది. బాగుంది. అంటే ఏమొస్తుంది, C6H5 C ట్రిపుల్ బాండ్ CH వస్తుంది. ఇది వచ్చినాక వాడు రెడ్ హాట్ ఇది వేసింటారా, ఎంత టెక్టిఫుల్ క్వశ్చన్ ఇది. C ట్రిపుల్ బాండ్ CH, C6H5, C ట్రిపుల్ బాండ్ C, C6H5 కదా. బ్రహ్మాండమైన ప్రశ్నరా బాబు ఇది. ఇది అన్నీ చేస్తే కానీ మనకు రాదు. చూద్దాం. C ట్రిపుల్ బాండ్ C అంటే బెంజిన్ రావాలి కదా, మనం అట్లే కదా రాసేది. ఆ తర్వాత C6H5 ట్రిపుల్ బాండ్ CH, ఇవి కలపాలి, అవునా. ఇది మనం కలపాల్సిన పద్ధతి. కలిపితే ఏమొస్తుంది మనకి, ఇది బెంజిన్ ప్రిపరేషన్ తెలుసుగా మీ అందరికీ. సో ఇది C6H5, ఇది C6H5, ఇది C6H5. హ్యాట్స్ ఆఫ్ టు దిస్ క్వశ్చన్. జేఈలో వచ్చే క్వశ్చన్ అడిగారు మిమ్మల్ని. అయిపోయింది మన స్లైడ్ షో. సో Day 2 కంప్లీట్ అయింది. ఎగ్జామ్ దగ్గర పడుతుంది. ఏ కాన్సెప్ట్ మీద అయితే ఫోకస్ పెట్టినో ఆ కాన్సెప్ట్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టండి, మంచిగా చదవండి, అవునా. వీడియోస్తో పాటు కాన్సెప్ట్స్ మీద కొంత ఫోకస్ అనేది పెట్టండి. కీప్ వాచింగ్ ది వీడియోస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ అందరికి నచ్చినట్టయితే. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే.